రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ది పిచ్చి ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పుతిన్ పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పూర్తిగా పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. తాను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదని, కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో పుతిన్ విరుచుకుపడుతున్నారన్నారు. ఆయన ఉక్రెయిన్లో కొంత భూభాగాన్ని కాదు, ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారన్నారు. ఆయన దృష్టిలో అది సరైనదే కావచ్చు, కానీ అది రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపైన విమర్శలు గుప్పించారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆయన దేశానికి ఏమాత్రం మేలు చేయదన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట సమస్యను సృష్టిస్తోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలన్నారు. 3 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. అసమర్థత, ద్వేషంతో మొదలైన ఈ ఉద్రిక్తతల జ్వాలలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్నా అంటూ ట్రంప్ ట్రూత్ లో పోస్టు చేశారు. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. And I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. Any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడికి ప్రయత్నించిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. గత వారం టెల్ అవీవ్లోని యుఎస్ మిషన్పై జోసెఫ్ నెయ్కుమామ్ అనే వ్యక్తి బాంబు దాడికి ప్రయత్నించాడు. అతన్ని యుఎస్ జర్మన్ పౌరుడిగా గుర్తించారు. అతడు అమెరికా రాగానే అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా కూడా జోసెఫ్ హత్య బెదిరింపులకు దిగినట్లు అధికారులు గుర్తించారు. జోసెఫ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.